గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఇంటికి ఎవరైనా రాగానే చేసే పని ఏంటి, మనం వాళ్ళకి టీ పెట్టి ఇవ్వడం. సో ఇలా టీ పొడి లేని ఇల్లు అయితే ఉండదు కదా. సో అలాంటి ఈ టీ పౌడర్ని ఎలా తయారు చేసేస్తారో ఈ వీడియోలో చూసేద్దాము. మేము మున్నా ట్రిప్లో ఈ టీ ఫ్యాక్టరీని అయితే ఎక్స్ప్లోర్ అయ్యామన్నమాట. సో అక్కడ టీ ఎలా తయారవుతుంది అనేది మనకి లైవ్లో చూపిస్తారనమాట. సో లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం ఓన్లీ మిషన్ ద్వారా ఫాలో అయ్యే స్టెప్స్‌ని అయితే చూస్తాము. దానికన్నా కూడా ముందు కొంచెం ప్రాసెస్ ఉంటుంది. లైక్ టీ ఆకుల్ని తెంపడం గానీ, గ్రేట్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ మనం ఓన్లీ మిషనరీ ద్వారా ఎలా అయితే చేస్తారో దాన్ని బట్టి చూసేద్దాము. సో ఇక్కడైతే మేము టీ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇదేంటంటే వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టీ పొడి అనేది ఎలా తయారైతుంది చూడాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మిషన్స్ అన్నీ కూడా పెట్టి చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఫస్ట్ చూస్తున్నారు కదా, జెయింట్ జల్లెడలాగా హోల్స్ ఉండి ఒక రోలర్ లాగా ఉంది. ఇదేంటంటే టీ ఆకుల్ని వాష్ చేసేదన్నమాట. సో ఆకులన్నిటిని కూడా ఇందులో వేసేస్తారు. అది మంచిగా వాష్ చేస్తదన్నమాట ఇక్కడ ఆకుల్ని. మనకి ఆ మిషనరీ నేమ్ ఈజీగా అర్థం అవ్వడానికి, ఒక క్లారిటీ ఉండడానికి ఇక్కడ అన్నిటి మిషనరీస్ మీద కూడా వాటి నేమ్ అనేది మెన్షన్ చేశారు. ఫస్ట్ చూసారు కదా టీ రోలర్ అని. సో తర్వాత గూగుల్ సిఫ్టర్ అన్నమాట. గూగుల్ సిఫ్టర్ అంటే ఇప్పుడు మనం చూసిన హ్యూజ్ రోలర్. అండ్ అలాగే నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ లీవ్స్ అన్నీ కూడా ఇలా డ్రై చేసి ఉన్నాయి. మేబీ వాష్ చేసిన లీవ్స్‌ని ఇలా డ్రై చేయడం అనుకుంటాను. ఇక్కడ వైట్ లీవ్ సిఫ్టర్ అని చెప్పేసి ఉంది కదా దీని నేమ్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నుంచి అసలు మెషినరీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రోటర్ వైన్ అని ఉంది కదా, ఇందులోకి ఈ లీవ్స్ అన్నిటిని కూడా వేస్తున్నారు. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎలా ఉంటాయంటే ఒక మెషిన్ నుంచి ఇంకో మెషిన్ కి అలా మొత్తం మిషనరీ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఇదేం చేస్తుందంటే ఈ లీవ్స్ ని వేసిన తర్వాత మన పిండి మిల్లులో పిండిని వేస్తే ఎలా అయితే క్రష్ అవుతుందో అలా క్రష్ అవుతూ నెక్స్ట్ మిషన్ కి మూవ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, క్రష్ చేసిన దాన్ని మనం పట్టుకొని కూడా చూడొచ్చు అన్నమాట. వీళ్ళు మనకి చూపిస్తూ ఉంటారు లైవ్ లో. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మన గోరింటాకు కచ్చా పచ్చాగా నూరితే ఎలా అయితే అవుతుందో అలా అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పిక్చర్ లో ఆకు అనేది ఎలా మెదిగింది అనేది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తే నెక్స్ట్ వేరే మిషనరీలోకి వెళ్తుందన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ స్మాష్ అవుతుంది లీఫ్ అనేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి మళ్ళీ చూపిస్తున్నారు. ఇక్కడ ఇంకా పౌడర్ లాగా అయిపోయిందన్నమాట టెక్స్చర్. బట్ అట్లా అని మొత్తం పూర్తి పౌడర్ లాగా అవ్వలేదు. లైక్ సెమీ అన్నమాట. కొంచెం ఇంకో నెక్స్ట్ స్టెప్‌కెళ్తే క్లియర్ పౌడర్ అయిపోతుంది. అలా అయిపోయిందన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ థ్రెడ్ మిల్స్ లాగా ఉన్నాయి చూసారా? ఒకదాని నుంచి ఒకటి పాస్ చేస్తూ ఉంది. సో దాని ద్వారా నెక్స్ట్ స్టెప్‌కైతే ఎళ్తుందన్నమాట. ఇక్కడ ఇంకోటేంటి అంటే పెద్ద పెద్ద టీ ఫ్యాక్టరీస్‌లో ఉండే మిషనరీ వేరేలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకొక ఐడియా కోసం చూపిచ్చే చిన్న చిన్న మిషన్స్‌లా అనిపిచ్చింది నాకైతే. బట్ వాటెవర్ మనకైతే ప్రాసెస్ తెలుస్తుంది కదా అనైతే అనిపిచ్చిందనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇలా పాస్ అవుతూ నెక్స్ట్ మిషన్‌లోకైతే వచ్చేసిందనమాట. ఇక్కడేంటంటే ఇంకా క్లియర్‌గా స్మాష్ చేసేస్తుంది. లీఫ్ అనేది మొత్తం కూడా పౌడర్డ్ టెక్స్చర్ అయిపోతుంది. పౌడర్ టెక్స్చర్ అయినంత మాత్రాన వెంటనే మన టీ పొడి అయితే ఇక్కడే రెడీ అయిపోదు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫర్మెంటింగ్ అన్నమాట. ఇక్కడ ఫర్మెంటింగ్ దగ్గర డ్యూరేషన్ టైమ్ కూడా మెన్షన్ చేశారు. 60 మినిట్స్ టు 90 మినిట్స్ అని. సో ఈ పర్టిక్యులర్ టైమ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్ళిపోతూ ఉంటదన్నమాట. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మేజర్ స్టెప్ అంటే ఈ స్టెప్ తర్వాత మనకి ఈ టీ పొడి అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్‌లో వచ్చితే మనకి వచ్చేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ మెషినరీ వచ్చేసి డ్రైయర్ అన్నమాట. మొత్తం కంప్లీట్‌గా డ్రై చేసేసి మనకి ఫైనల్ అవుట్‌పుట్ టీ పొడినైతే ఇస్తుంది. టీ పొడి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేస్తారు వాటి సైజెస్‌ని బట్టి. ఇలా అయితే మొత్తానికి మన టీ పొడి అయితే రెడీ అయిపోయి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే 2 వేస్ నుంచి మనకి టీ పౌడర్ అనేదైతే వస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఒకటొచ్చేసి మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే టీ పౌడర్‌లా కనిపిస్తుంది. ఇంకొకటొచ్చేసి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది కలర్ కానీ, టెక్స్చర్ కానీ. బికాజ్ మనకి లీఫ్‌లో వీన్స్ లాగా ఉంటాయి కదా, ఇవేంటి అంటే ఎన్ని స్టెప్స్ తర్వాత అయినా కూడా పర్ఫెక్ట్‌గా స్మాష్ అవ్వకుండా ఉన్నవంతా కూడా ఇలా డస్ట్ రూపంలో ఎక్స్ట్రాక్ట్ అవుతూ వస్తుంటాయి. ఇక్కడ మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. థిక్ బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ అనేది టీ పౌడర్‌లా కనిపిస్తుంది. కొంచెం బ్రౌన్ షేడ్‌లో, అలాగే పర్ఫెక్ట్ టెక్స్చర్ లేకుండా వచ్చేదంతా కూడా డస్ట్ అన్నమాట. ఇలా వచ్చిన ఈ రెండిటి నెక్స్ట్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి ఫిల్టర్ చేయడం. సో ఫిల్టర్‌కి ముందు మీకొక డౌట్ ఉండొచ్చు. మరి ఈ టీ పౌడర్‌ని అయితే అమ్మేస్తారు. డస్ట్‌ని ఏం చేస్తారు అని చెప్పి. యాక్చువల్‌గా డస్ట్‌ని కూడా సెల్ చేస్తారన్నమాట. డస్ట్ ఏంటి అంటే స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. టీ పొడితో కంపేర్ చేస్తే కూడా డస్ట్‌లో ఎక్కువ స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో
దీనికి కూడా కొంతమంది ఇంట్రెస్టెడ్‌గా కొనుక్కునే వాళ్ళుంటారు కాబట్టి, ఇవి కూడా అమ్ముతూ ఉంటారు. సో, ఇలా మన టీ పొడయితే లాస్ట్ స్టేజ్‌కి ఇలా ఫిల్టర్ అయ్యి మనకు కనిపిస్తూ ఉంటుందనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫిల్టరింగ్‌లో కూడా లేయర్స్ లాగున్నాయి. ఏ లేయర్ నుంచి ఆ లేయర్‌కి బయటకొక పైప్స్ లాగున్నాయి కదా! ఇక్కడేంటి అంటే ఫిల్టర్ చేసినప్పుడు సైజెస్ అంటే చాలా ఫైన్‌గా అయిన పౌడర్ అంతా లాస్ట్ ఫేజ్‌లోకెళ్ళిపోతుంది. కొంచెం దానికన్నా లావున్న టెక్స్చర్ ఒక లేయర్‌లో అలా ఉంటుందనమాట. సో, దాని వైస్‌గా ఇదైతే ఫిల్టర్ చేస్తుంది. సో, మొత్తానికి ఇదన్నమాట టీ పౌడర్ మేకింగ్. నేను కూడా ఇలా లైవ్‌లో పట్టుకొనైతే చూసాను టీ పౌడర్‌ని. మనం ఇంట్లో రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం కానీ, ఇలా మేకింగ్ చూడడం అయితే డిఫరెంట్ కదా! సో, ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా డిఫరెంట్‌గా అనిపించింది. మీరెప్పుడైనా మున్నార్ విజిట్ చేస్తే ఈ టీ ఫ్యాక్టరీనైతే మిస్ అవ్వకుండా వెళ్ళండి. టీ పౌడర్ మేకింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ వీళ్ళ చిన్న స్టోర్ ఉందన్నమాట. దాన్ని విజిట్ చేసాము. ఈ స్టోర్ కన్నా ముందు ఇక్కడ చూస్తున్నారు కదా! డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ పౌడర్స్‌నైతే ఇలా డిస్‌ప్లే చేశారు. నేమ్స్ ఏం మెన్షన్ చేయలేదు. కాకపోతే క్లియర్‌గా గ్రీన్ టీస్‌లో డిఫరెన్సెస్ అలాగే నార్మల్ టీ పౌడర్‌లో సైజెస్ చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకు క్లియర్‌గా తెలియలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టోర్‌లోకైతే ఎళ్ళిపోయాము. ఈ స్టోర్‌లో ఏంటంటే రకరకాల టీ పౌడర్స్ అయితే సెల్ చేస్తున్నారు. నేమ్స్ మాత్రం మనకి ఇక్కడ లోకల్‌లో దొరికే నేమ్స్ ఏముండవు. టీ ఎస్టేట్ వాళ్ళది ఏ నేమ్ అయితే ఉంటుందో వాళ్ళ టీ పౌడర్స్ మీద కూడా అదే బ్రాండ్ నేమ్ ఉంటుందన్నమాట. సో, అలా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ నార్మల్ టీ పౌడర్స్ అలాగే గ్రీన్ టీ, బ్లాక్ టీ, కాఫీ అలాగే కాఫీలో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇలా మొత్తం అయితే ఉన్నాయన్నమాట. సో, మనకి నచ్చితే మనం ఇక్కడే పర్చేస్ చేయొచ్చు. సో, ఇదండి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.